ఫిట్టెడ్ బ్యాండ్ లెహంగా లేదా ఫిక్స్డ్ బ్యాండ్ లెహంగా అని చెప్పొచ్చు. ఈ డిజైన్కి కూడా లెంగ్త్ వైజ్గా మీరు ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్కి లెంగ్త్, వేస్ట్ అండ్ హిప్ మెజర్మెంట్ మనకి అవసరం అవుతుంది. లెంగ్త్ 36 ఇంచెస్, వేస్ట్ 40 ఇంచెస్, హిప్ 46 ఇంచెస్. ఈ లెహంగాని ఫిక్స్డ్ బ్యాండ్ అని ఎందుకు చెప్తున్నామంటే వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతకి ఎగ్జాక్ట్గా వేస్ట్ని ఉంచుతాం. అలాగే అరౌండ్ హిప్లో ఈజ్ ఉంచి హిప్ వాల్యూని సపరేట్గా మెజర్ చేస్తాం. సో వేస్ట్ ప్రకారం వేస్ట్ని మనం ఉంచినప్పుడు డెఫినెట్గా ఓపెన్ అనేది ఇవ్వాలి. దానికి హుక్ కానీ జిప్పర్ కానీ మనం వేయచ్చు. ఈ డిజైన్ కూడా 6 ప్యానల్స్ లెహంగా. ఈ డిజైన్లో నడుం ఫిట్గా ఉండడం వలన వేస్ట్ అండ్ హిప్ తాలూకా షేప్ నీట్గా కనిపించి వేస్ట్ స్లిమ్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ డిజైన్లో వేస్ట్ కోసం వేస్ట్ మెజర్మెంట్ని వేస్ట్ బై 8తో డివైడ్ చేస్తాం. అంటే 40 ఇంచెస్ వేస్ట్ అయినట్లయితే బై 8 చేస్తే 5 ఇంచెస్ క్యాలిక్యులేషన్తో మనం ఈ డిజైన్ని డ్రా చేస్తాం. అలాగే అరౌండ్ హిప్కి క్యాలిక్యులేషన్ దీని ఫార్ములా వేరుగా ఉంటుంది. హిప్ ప్లస్ 2 ఇంచెస్ బై 8 అనే ఫార్ములాని ఉపయోగించాలి. అరౌండ్ హిప్ 46 ఇంచెస్ అయినట్లయితే 2 ఇంచెస్ ఈజ్ని యాడ్ చేసి బై 8 చేస్తే 48 ఇంచెస్ బై 8 అంటే 6 ఇంచెస్. అంటే హిప్ వాల్యూలో మీకు ప్యానల్ విడ్త్ 6 ఇంచెస్గా మనకి డిసైడ్ అవుతుంది. ఈ విధంగా హిప్ అండ్ వేస్ట్ క్యాలిక్యులేషన్ని డిఫరెంట్గా మనం చేస్తూ ఈ డిజైన్ని తెలుసుకుందాం. ఈ డిజైన్ కోసం 220 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. లెంగ్త్ 36 ఇంచెస్, వేస్ట్ 40 ఇంచెస్, హిప్ 46 ఇంచెస్. ఈ మెజర్మెంట్తో ఈరోజు ఈ 6 ప్యానల్ ఫిక్స్డ్ బ్యాండ్ లెహంగాని డ్రా చేయబోతున్నాం. ముందుగా బాటంలో ఒక స్ట్రైట్ లైన్, బాటమ్ హెమ్ ఫోల్డ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. 36 ఇంచెస్ లెంగ్త్, 1 ఇంచ్ వేస్ట్ బ్యాండ్ని మైనస్ చేసి ½ ఇంచ్ సీమ్ అలౌన్స్ పైకి తీసుకున్నాను. హిప్ డౌన్ కోసం 8 ఇంచెస్, వేస్ట్ లైన్ అండ్ హిప్ లైన్. వేస్ట్ క్యాలిక్యులేషన్ కోసం వేస్ట్ బై 8 ఇంచెస్ చేయాలి. హిప్ క్యాలిక్యులేషన్ కోసం హిప్ ప్లస్ 2 ఇంచెస్ ఈజ్ బై 8 ఇంచెస్. వేస్ట్ 40 by 8 equal to 5 inches. Hip plus 2 inches by 8 equal to 46. 46 plus 2 inches by 8 equal to 48 by 8 equal to 6 inches. వేస్ట్లో 5 ఇంచెస్కి ½ ఇంచ్ సీమ్ అలౌన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అరౌండ్ హిప్లో 6 ఇంచెస్ ప్లస్ ½ ఇంచ్ సీమ్ అలౌన్స్. హిప్ కరువుతో వేస్ట్ పాయింట్ అండ్ హిప్ పాయింట్ని ఈ విధంగా కరువు తీసుకోవాల్సి ఉంటుంది. వేస్ట్ను ఆపోజిట్ సైడ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా ½ ఇంచ్ సీమ్ అలౌన్స్ని సెల్వేజ్ పార్ట్లో లైన్ డ్రా చేసుకోండి. వేస్ట్ వాల్యూని ఆపోజిట్ సైడ్ తీసుకువెళ్ళాలి. 5 ప్లస్ ½ ఇంచ్ 5.5. హిప్ లైన్ నుంచి 4 ఇంచెస్ వరకు డౌన్ తీసుకున్నట్లయితే హిప్ లైన్ వరకు మీకు ఫుల్ ఫిట్గా
లెహెంగా ఉంటుంది. ఈ విధంగా మనం షేప్ లెహెంగాని డ్రా చేయొచ్చు. దీన్నే ఫిష్ కట్ అని కూడా చెప్పొచ్చు. ఇలా షేప్ లేకుండా వేస్ట్ ఫిట్గా ఉంటూ మీరు ఈ విధంగా స్ట్రైట్గా కూడా షేప్ లేకుండా మీరు డ్రా చేసుకొని ఈ డిజైన్ని కట్ చేసుకోవచ్చు. ½ ఇంచ్ లెవెల్లో నాచ్ తీసుకోండి. సెంటర్ ప్యానల్స్ ఏ షేప్లో ఉన్నాయో సేమ్ షేప్లోనే సైడ్ ప్యానల్స్ కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసే దగ్గర మనం నాచెస్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అరేంజ్మెంట్ కోసం F2కి F2ని యాడ్ చేయాలి, F1కు F1ని యాడ్ చేయాలి. అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కంప్లీట్ అవుతుంది. అలాగే సెంటర్ బ్యాక్ B1కు B1, B2కి B2ని యాడ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ అరేంజ్మెంట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే హుక్ పార్ట్స్ ఎలా వేయాలి, వేస్ట్ బ్యాండ్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.